శ్రీ చైతన్య ఆన్లైన్కి స్వాగతం. నేను మీ ఎకానమీ పెంచలే సార్. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఎంఎస్ఎంఈస్ అనేటువంటి సబ్మిట్ అనేటువంటిది జరిగింది. దాని గురించి మనం ముచ్చటిద్దాం. ఇందులో భాగంగా మే 25వ తేదీన విజయవాడలో ఎంఎస్ఎంఈస్ సబ్మిట్ 2026 అనే పేరుతో సబ్మిట్ అనేది జరిగిందనే విషయాన్ని మనము చర్చించుకోవచ్చు. ఇందులో భాగంగా చూడండి, ఇక్కడ ఏమన్నారు, ఎక్కడికైనా కీలకంగా ముఖ్యమంత్రి వర్యులు అని అంటే కోటి పరిశ్రమలు తీసుకురావాలి అన్నారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావాలి అనే కాన్సెప్ట్ చెప్పారు. బాబు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అనేది మనకు కావాలి కదా. చూద్దాం, ఒకసారి చరిత్ర చూసుకోవాలి కదా మన ఎంఎస్ఎంఈస్ సంబంధించి. అసలు ఎంఎస్ఎంఈస్ అంటే ఏంది? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అని అంటారు తెలుగు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇవి ఎన్ని ఉన్నాయి అని అంటే 20,77,000 ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అనే విషయం మనం చెప్పవచ్చు. వీటికి మనం ఆర్థిక ప్రోత్సాహం కూడా కల్పిస్తూ ఉంటాం. అలాంటి ఆర్థిక ప్రోత్సాహం 558 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈస్కి ఆర్థిక ప్రోత్సాహం కల్పించడం జరిగిన విషయం కూడా మనం ముచ్చటించుకోవచ్చు. అందులో భాగంగా 2024 సంవత్సరంలో ఎన్ని ఎంఎస్ఎంఈస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి అని అంటే 2,953 ఎంఎస్ఎంఈస్ వచ్చాయనే విషయం మనం చెప్పవచ్చు. ఒక భాగం. రెండో ఏంటంటే ఈ 2,953 ఎంఎస్ఎంఈస్ వచ్చినాయి కదా, అవి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాయనేది ప్రధానమైన అంశం కదా. ఎన్ని లక్షల కోట్లు అంటే 4,60,000 కోట్ల రూపాయలను ఒక పెట్టుబడిగా తీసుకొచ్చాయని చెప్పేసి మనం చెప్పడం జరిగిన విషయాన్ని మనం చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ ఎంఎస్ఎంఎస్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది కరెంట్ ఓరియంటెడ్ జరిగింది. ఇప్పుడు దీనికి కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఈ టాపిక్ మనకు ఇండియన్ ఎకానమీలో పరిశ్రమలు అనే దగ్గర ఎంఎస్ఎంఈస్ అనేటువంటి విధానం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంది, ఏపీ ఎకానమీలో చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఎంఈస్ గురించి కూడా మనం ముచ్చటించాలి. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఎంఎస్ఎంఈస్ చట్టం ఏ సంవత్సరం వచ్చింది. ఎంఎస్ఎంఈస్ చట్టం మొట్టమొదటిసారిగా 2006 సంవత్సరంలో ఎంఎస్ఎంఈస్ చట్టం వచ్చిన విషయాన్ని మనం తెలిసిందే. ఆ సంవత్సరంలో ఒక మైక్రో అనగా అంటే ఏంది, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమ అంటే ఏంది, అదేవిధంగా మధ్య తరహా పరిశ్రమ అంటే అనేది ఒక డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది 2006లో ఎంఎస్ఎంఈస్ చట్టం ప్రకారం. చూద్దాం, 2006లో వచ్చినటువంటి ఎంఎస్ఎంఈస్ చట్టం ప్రకారము ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో పరిశ్రమ అంటే ఏంది, ఉత్పత్తి రంగంగానే అయితే 10 లక్షల